వనపర్తికి సంబంధించినటువంటి ఒక హిందూ ఆటో డ్రైవర్ తన ఆటో వెనకాల ఒక కోట్ అనేది రాసుకోవటం వల్ల అది పెద్ద వివాదంగా మారింది. దానివల్ల ఎలాంటి పరిణామాలు తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్నాయో కొద్దిగా మనం వివరంగా మాట్లాడుకుందాం. వనపర్తికి చెందినటువంటి ఒక హిందూ వ్యక్తి హైదరాబాద్ నగరంలో ఆటో నడుపుకుంటూ తన జీవనాన్ని సాగిస్తున్నాడు. ఆయన ఆటో వెనుక ఉన్నటువంటి కొటేషన్ ని చూసి మనోభావాలు దెబ్బతిన్నటువంటి కొంతమంది ముస్లిం సోదరులు ఆ హిందూ ఆటో డ్రైవర్ ని, నీ ఆటో వెనుక నువ్వు ఏం రాసుకున్నావు, నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాము అని చెప్పేసి బెదిరిస్తూ వీడియోలు చేయడం జరిగింది. తర్వాత ఆ ముస్లిం వ్యక్తులు అత్తాపూర్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ చేయడం జరిగింది. దాంతో ఆ అత్తాపూర్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి ఎస్ఐ గారు ఈ హిందూ ఆటో వ్యక్తి భరత్ కి ఫోన్ చేసి ఆయనను, నువ్వు ఆటో వెనక రాసుకున్నది చాలా తప్పు, నువ్వు హైదరాబాద్ నగరంలో ఆటో తిప్పాలి అంటే ఇక్కడ హైదరాబాద్ రూల్స్ సపరేట్ గా ఉంటాయి, నువ్వు ఆటో వెనక రాసుకున్న దానికి కొంతమంది మనోభావాలు అనేటివి దెబ్బతిన్నాయి, నువ్వు అర్జెంట్ గా పోలీస్ స్టేషన్ కి రా, లేకపోతే మేమే రావాలా అనే విధంగా బెదిరిస్తూ ఫోన్ మాట్లాడడం జరిగింది. దాని తర్వాత ఈ హిందూ ఆటో డ్రైవర్ భరత్ కి మద్దతుగా చాలా హిందూ సంఘాలు అనేటివి ముందుకు వచ్చి ఆ ఆటో డ్రైవర్ భరత్ ని అత్తాపూర్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి సిఐ గారితో మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ నిజంగా ఆ హిందూ ఆటో డ్రైవర్ వ్యక్తి తన ఆటో వెనుక అంత వివాదాస్పదమైనటువంటి కొటేషన్లు రాసుకున్నాడా అనేసి ఇప్పుడు మనం కొద్దిగా డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూడండి. ఆ హిందూ ఆటో డ్రైవర్ భరత్ తన ఆటో వెనుక రాసుకున్నటువంటి మొదటి కొటేషన్ ఏంటంటే, ఎనీవన్ బార్న్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ ఏ హిందూ, దాని కింద జై శ్రీరామ్ అని రాసుకున్నాడు. అయితే ఇది నిజంగా అంత మనోభావాలు దెబ్బతీసే కొటేషనా? ఇక్కడే మనం కొంచెం లోతుగా ఆలోచించాలి. ఎనీవన్ బార్న్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ ఏ హిందూ అంటే ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి హిందువే అని దాని అర్థం. కేవలం భారతదేశంలో పుట్టినటువంటి వ్యక్తులు మాత్రమే కాదు, ప్రపంచంలో ఎవరు పుట్టినా వారు హిందువులే. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాలు సంస్కృతులను కలిపి జోడించి చూస్తే టెక్నికల్ గా ఈ కొటేషన్ ని మనం కొట్టిపారేయలేం. దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే ముందు ఇక్కడ మతానికి మరియు ధర్మానికి మధ్యలో ఉండేటటువంటి వ్యత్యాసాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. మతం అనేది ఐడియాలజీ బేస్డ్ గా ఉంటుంది మరియు విశ్వాసం అంటే నమ్మకాల రూపంలో ఉంటుంది. దీన్నే ఇంగ్లీష్ లో మనము ఐడియాలజీ ప్లస్ బిలీఫ్ సిస్టమ్ అని కూడా అంటాము. కానీ ప్రాచీనమైనటువంటి ధర్మాలలో బిలీఫ్ సిస్టమ్ అంటే నమ్మకాలు విశ్వాసాలతో పనుండదు. అలాగే ఇవి ఐడియాలజీ బేస్డ్ గా పనిచేయవు. ఈ ప్రాచీన ధర్మాలు అనేటివి ప్రపంచాన్ని కబ్జా చేయాలని గాని లేదా ప్రపంచాన్ని తమ ఇష్టమైనటువంటి దేవుడితో నింపేయాలని గాని ఇలాంటి విస్తరణవాద మత మార్పిడి ఐడియాలజీలు అనేటివి ప్రాచీన ధర్మాలలో ఉండవు. అంతేకాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ప్రాచీన ధర్మాలను మతాలను జోడించి చూస్తే ప్రపంచంలో కేవలం ఒక హిందువుగా పుట్టినటువంటి వ్యక్తే తన బాడీలో కానివ్వండి లేకపోతే తను తినే ఆహార పదార్థాలలో కానివ్వండి ఎలాంటి మార్పు చేసుకోకుండా తను హిందువుగానే కొనసాగుతూ హిందువుగానే పెరుగుతూ ఉంటాడు. కానీ ఇటుపక్క ఇతర మతాలు అంటే ఇక్కడ ఇస్లాం కావచ్చు లేకపోతే క్రైస్తవం కావచ్చు, ఈ రెండు మతాలు అనేటివి పుట్టుకతో వచ్చేటివి కావు. దానికి నిదర్శనమే యేసుక్రీస్తు వారు. నేను ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆయన పుట్టుకతో క్రైస్తవుడు కాదు, ఆయన ముందు యూదా ధర్మంలో జన్మించినటువంటి వ్యక్తి. తర్వాత ఆయన యూదా ధర్మంలో నుంచే కొన్ని పాయింట్లు అనేటివి తీసుకొని క్రైస్తవం అనే కొత్త మతాన్ని సృష్టించడం జరిగింది. దాని తర్వాత క్రైస్తవ మతాన్ని స్వీకరించాలనుకునేటటువంటి ప్రజలు ఇవి పాటించాలి, ఇలాంటివి చెయ్యాలి అని చెప్పేసి కొన్ని నియమ నిబంధనలు అనేటివి పెట్టారు. దాన్నే మనము బాప్తిస్మము అంటాము. ఈ బాప్తిస్మము అనే కాన్సెప్ట్ ప్రకారము పుట్టుకతో ఎవరు కూడా క్రైస్తవులు ఉండరు. ఇప్పుడు మన భారతదేశంలో చూసుకున్నా కానీ వారు క్రైస్తవ తల్లిదండ్రులకే జన్మించినప్పటికీ వారు బాప్తిస్మము అనే ప్రక్రియ చేయనంత వరకు కూడా వారు క్రైస్తవులుగా పరిగణించబడరు. అలాగే ఇస్లాం విషయానికి వస్తే మహమ్మద్ ప్రవక్త గారి యొక్క తల్లిదండ్రులు అక్కడ మక్కా రీజియన్లో ఉన్నటువంటి పురాతనమైనటువంటి దేవాలయానికి పూజారులుగా ఉండేవారు అని చెప్పేసి, అంతేకాకుండా ప్రొఫెట్ మహమ్మద్ గారికి 40 ఏళ్ల వయసు వచ్చేంత వరకు కూడా ఇస్లాం అనే దాని గురించి ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు అని చెప్పేసి కూడా ఆధారాలు అనేటివి ఉన్నాయి. దీని మీద చాలా వివాదాలు మరియు డిబేట్లు అనేటివి నడుస్తుంటాయి. అందుకే నేను మతపరమైనటువంటి వీటి జోలికి నేను వెళ్ళట్లేదు. ఇక్కడ ఎవరి మనోభావాలను దెబ్బతీయాలి అనేసి నా ఉద్దేశం కాదు. అయితే క్రైస్తవానికి బాప్తిస్మం అనే ప్రక్రియ ఎలా అయితే ఉంటుందో
అలానే ఇస్లాంలో సుంతి అనే ప్రక్రియ కూడా ఉంటుంది. అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే మీరు క్రైస్తవులుగా చెప్పుకోవాలన్నా లేకపోతే క్రైస్తవులుగా మీ అస్తిత్వాన్ని బయట ప్రపంచానికి చూపించుకోవాలన్నా కూడా మీరు బాప్తిస్మము అనే ప్రక్రియ ఖచ్చితంగా తీసుకొని ఉండాలి. అలానే ఇస్లాంలో కూడా నువ్వు ముస్లిం అని చెప్పుకోవాలన్నా లేకపోతే ముస్లిం పెద్దలు నిన్ను ముస్లింగా యాక్సెప్ట్ చేసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా నువ్వు సుంతి చేసుకొని ఉండాలి. ఈ సుంతి ప్రక్రియ అనేది అత్యవసరము మరియు చాలా ప్రాముఖ్యము. కానీ హిందూ సనాతన ధర్మంలో అలాంటి ప్రక్రియలు ఏవీ ఉండవు. నువ్వు ఎలా జన్మించావో, ఏ రంగుతో జన్మించావో, ఏ రూపుతో జన్మించావో నువ్వు అలానే పెరుగుతూ నిన్ను నువ్వు హిందువుగా చెప్పుకోవచ్చు. నిన్ను నువ్వు హిందువుగా నీ అస్తిత్వాన్ని బయటి ప్రపంచానికి చూపించుకోవచ్చు. ఈ వాస్తవ కోణంలో నుంచి చూస్తే ఈ హిందూ వ్యక్తి భరత్ తన ఆటో వెనక రాసుకున్నటువంటి ఎవ్రీవన్ బార్న్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ ఏ హిందూ అనే దానికి జస్టిఫికేషన్ అనేది ఇవ్వచ్చు. దీంట్లో అఫెన్సివ్ ఏమీ లేదు. సమస్య ఎక్కడుందంటే దీన్ని చదివి అర్థం చేసుకునే వారి మెదళ్లలో ఉంటుంది అంతే. ఇకపోతే తన ఆటో వెనక రాసుకున్నటువంటి మరొక కొటేషన్ ఏంటంటే చేంజింగ్ యువర్ రిలీజియన్ ఈజ్ లైక్ చేంజింగ్ యువర్ ఫాదర్ అని రాసుకున్నాడు. ఇప్పుడు దీన్ని కూడా కొంచెం లోతుగా డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా దీని అర్థం ఏంటంటే మత మార్పిడి అనేది తండ్రిని మార్చినట్టే అని చెప్పేసి. యాక్చువల్గా ఈ చోట తల్లిని మార్చినట్టే అని పెట్టుకుంటారు, కానీ ఇతను తన ఆటో వెనుక తండ్రిని మార్చినట్టే అని పెట్టుకోవడం జరిగింది. చాలా మందికి అంటే ఎవరైతే తమ మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పేసి ఈ ఆటో వ్యక్తి భరత్ మీద అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారో వారి మనోభావాలు దెబ్బతినడానికి కారణం కూడా ఈ కొటేషనే అనేసి నేను భావిస్తున్నాను. కానీ ఇక్కడ ఆ ముస్లిం సోదరులకు కానీ లేకపోతే ఆ అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఎస్ఐ గారికి కానీ అర్థం కాని విషయం ఏంటంటే ఈ ఆటో వెనుక ఉన్నది కేవలము చేంజింగ్ యువర్ రిలీజియన్ ఈజ్ లైక్ చేంజింగ్ యువర్ ఫాదర్ అంతవరకే. అంటే ఇక్కడ నువ్వు ఏ మతం నుంచి ఏ మతానికి మారుతున్నావు అని చెప్పేసి స్పెసిఫిక్గా ఇక్కడ ఏమీ లేదు. అంటే ఈ ఆటోలో ఎగ్జాక్ట్గా వెనక రాసుకున్నటువంటి కొటేషన్ అంటే ఆ ఎగ్జాక్ట్ భావాన్ని బయటికి తీస్తే మత మార్పిడి చేసుకోవటం అనేది తండ్రిని మార్చినట్టే అనేసి అక్కడ ఉంది. ఆయన స్పెసిఫిక్గా పలానా హిందువులు మతం మార్చుకుంటే తండ్రులను మార్చుకున్నట్టు, లేదా క్రైస్తవులు కానీ లేదా ముస్లింలు కానీ మతం మార్చుకుంటే తండ్రులను మార్చుకున్నట్టు అని చెప్పేసి ఇక్కడ ఏది స్పెసిఫిక్గా లేదు. అంటే ఇక్కడ పర్టికులర్గా ఒక మతాన్ని టార్గెట్ చేయడం కానీ లేకపోతే స్పెసిఫిక్గా ఒక మతాన్ని మెన్షన్ చేయడం కానీ లేదు. అంటే ఇక్కడ దీని పాజిటివ్ వేలో మనం ఆలోచిస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను ముస్లిం అనుకోండి, ఈ కొటేషన్ని నేను చదివితే నాకు కూడా అది పాజిటివ్గానే కనిపిస్తుంది. ఎందుకంటే నేను ముస్లింని, నేను ముస్లిం అయి ఉండి రేపొద్దున నేను క్రైస్తవంలోకి మారాలనుకుంటే నా తండ్రిని మార్చుకున్నట్టే అని చెప్పేసి ఆ ఆటో వెనక నాకు ఆ కొటేషన్ చెప్తుంది. నేను ఒకవేళ క్రైస్తవుని అనుకోండి, నేను ఆ కొటేషన్ చదివినప్పుడు కూడా అది నాకు పాజిటివ్గానే కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నది కేవలము నువ్వు ఏ మతంలో ఉన్నావో ఆ మతాన్ని మార్చుకుంటే నీ తండ్రిని మార్చుకున్నట్టు లెక్క అనేసి అక్కడ ఉన్నటువంటి కొటేషన్ చెప్తుంది. నేను క్రైస్తవుని అయి ఉండి రేపొద్దున నేను హిందూ ధర్మాన్నో లేకపోతే ఇస్లాంనో స్వీకరించాలనుకున్నా కూడా ఈ కొటేషన్ అనేది నాకు నా తండ్రిని గుర్తు చేస్తుంది, నన్ను క్రైస్తవుడిగా నిలబెడుతుంది. అలానే ఒక ముస్లిం సోదరుని ముస్లింగా నిలబెడుతుంది. అదే కదా ఈ కొటేషన్ యొక్క భావం. ఈ భావాన్ని అర్థం చేసుకోకుండా ఈ కొటేషన్లో ఉన్నటువంటి లోతు భావాన్ని అర్థం చేసుకోలేక ఎవరికి తోచింది వారు అర్థం చేసేసుకొని మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వటము, ఆ పోలీస్ వారు కూడా ఈ హిందూ ఆటో డ్రైవర్ భరత్కి ఫోన్ చేసి బెదిరించటము, నువ్వు హైదరాబాద్లో ఆటో ఎలా తిప్పుతావో నేను చూస్తా, ఇలాంటి బెదిరింపు చర్యలకు పాల్పడటం అనేది నిజంగా బాధాకరమైనటువంటి విషయం. ఎవరైనా ఒక విషయాన్ని అర్థం చేసుకోవడంలోనే ఉంటుంది. ఇక్కడ నేను ఆటో భరత్ సైడ్ ఉంటున్నానా లేకపోతే మనోభావాలు దెబ్బతిన్నటువంటి ముస్లిం సోదరుల వైపు ఉంటున్నానా అనేది విషయం కాదు. నేను ఇక్కడ మీకు చెప్పాలనుకుంటున్న విషయం సింపుల్. అదేంటంటే ఒక 10 మంది విద్యార్థులను కూర్చోపెట్టి వారికి ఒక నీతి కథ చెప్పినా కూడా ఆ 10 మంది విద్యార్థులు కూడా ఒకే రకంగా ఆలోచిస్తారు. ఆ 10 మంది విద్యార్థులు కూడా ఆ కథలో ఉన్నటువంటి నీతిని గ్రహిస్తారు, అర్థం చేసుకుంటారు అని మనము నమ్మలేం. సో మనుషుల మైండ్లు అనేటివి రకరకాలుగా ఉంటాయి. ఎవరిని ఎవరు ఏ మాట అన్నా ఎవరు ఎలా తీసుకుంటారు అనే దానిపై కంటే కూడా ఆ అన్నటువంటి వ్యక్తి ఏ భావంతో అన్నాడు అనేది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ నిజంగా మీకు నచ్చితే నా వీడియోకి ఒక లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.